ఈ వరి నాకు ఈ దొరకడం అనేది ఓ అదృష్టంగా భావిస్తున్నానండి. ఇది ఎందుకంటే నా క్షేత్రంలో ఇంత వేపుగా ఇంత మంచిగా ఎప్పుడు ఏ వరి కూడా రాలేదండి. ఇది రైతులకు, వినియోగదారులకు, నెక్స్ట్ మిల్లర్లకు కూడా అన్నిటికీ అనుకూలమైనటువంటి వెరైటీ అండి. ఇది అత్యధిక దిగుబడి వస్తుందండి. ఈ దిగుబడి విషయంలో నో డౌట్ అండి, మంచి దిగుబడి వస్తుంది. రైతులను మెప్పిస్తుంది, ముగ్గురిని మెప్పిస్తుంది అండి. వినియోగదారుని, రైతుని, రైస్ మిల్లర్ని అందరిని మెప్పిస్తుంది. ఇది దమ్మున్న వెరైటీ అండి. ఈ వెరైటీకి మించిన సన్న రకాలలో ఇది RNR 15048 వెరైటీ అండి. ఫోటో సెన్సిటివ్ దీనికి ఉంటుందండి. ఫోటో సెన్సిటివ్ అనేది దీనికి లేదు. RNR 15048కి ఏమో ఫోటో సెన్సిటివ్ ఉంటుంది, దీనికి ఫోటో సెన్సిటివ్ 360 రోజులు ఎప్పుడు తూకం పోసుకునేది వండుతుందండి. 40 డిగ్రీల్లో కూడా పాలు పోసుకుంటుందండి. ఇది 40 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఇది పాలు పోసుకుంటుంది. కావున ఈ వెరైటీ అన్ని రకాలుగా మంచిగుందనే ఉద్దేశంతోనే నేను దీన్ని వేసానండి. నాకు వానాకాలమే అర్థమైంది ఇది బాగా మంచి వెరైటీ అని. నా పేరు బండారు శివమల్లు, షేరిపల్లి గ్రామము, నార్సింగి మండలము, మెదక్ జిల్లా నండి మా నివాసినండి. అయితే నేను గత 15 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేయడం జరుగుతుందండి. అయితే నేను ఇంతకుముందుకు ప్రైవేటు వెరైటీలు కూడా పండించినాను. సన్న రకాలు పండించిన, దొడ్డు రకాలు పండించిన. కొద్దిగా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం వల్ల నాకు రోగాల బారిన పడి అధిక ఖర్చు అయ్యేదండి. మనకు పెట్టుబడి ఖర్చు అనేది అధికంగా అయిందండి. కావున నేను గవర్నమెంట్ వెరైటీలు నుంచి తెలుసుకొని గత 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వెరైటీలు పండించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను యూనివర్సిటీ నుంచి సిరి సంచులు అనేటి 5 కిలోలు తెచ్చుకొని పండిస్తున్నానండి. అయితే అందులో భాగంగా నేను ఈ సంవత్సరము ఈ 2026లో నేను 5 వెరైటీలు వేయడం జరిగిందండి. అందులో 4 వెరైటీలు వచ్చేసి దొడ్డ వెరైటీలు, ఒక వెరైటీ సన్న వెరైటీ అండి. అయితే ఇప్పుడు నేను ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వెరైటీ వచ్చేసి ఇది అంజనాద్రి సోనా అండి. దీన్ని GNV 2020 అంటారండి. GNV అంటే గంగావతి యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నటువంటి రిలీజ్ అయిన వెరైటీ అండి. ఇది 2వ మినికిట్ దశలో ఉందండి. అయితే ఈ వెరైటీ తెచ్చుకోవడము నేను ఫస్ట్ వానాకాలంలో తెచ్చుకొని ఒక 2 గుంటలు సాగు చేశానండి. సాగు చేస్తే నాకు 2 గుంటలకు గుంటకు 70 కిలోలకి 140 కిలోలు వెళ్ళడం జరిగిందండి. దాని చొప్పున ఎకరాకి 28 క్వింటాలు రావడం జరిగింది. అయితే ఈ సిగ్మెంట్ అనేది RNR 15048 సిగ్మెంట్ కింద పోతుందండి. ఇది సేమ్ దానిలాగానే ఉంటుంది. అయితే గింజ సైజు కానీ ఇది కానీ RNR 15048 కింద పోతుంది. అది షుగర్లెస్ కింద పోతుందండి. షుగర్లెస్ ఇది షుగర్లెస్ కిందనే పోతుంది. మంచి షుగర్లెస్కు దీనికి తేడా ఏంటంటే షుగర్లెస్లో పిలక శాతం తక్కువ ఉంటుందండి, దీంట్లో పిలక శాతం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి షుగర్లెస్లో గింజల సంఖ్య 320 రావడం జరిగిందండి. కానీ ఈ అంజనాద్రి సోనా విషయానికి వస్తే గింజల సంఖ్య 350, 360 దాకా రావడం జరిగిందండి. అంటే దీంట్లో వచ్చేసి గింజల సంఖ్య ఎక్కువనే ఉంది మరియు పిలక శాతం ఎక్కువనే ఉందండి. అదే షుగర్లెస్కి వచ్చేస్తే మనము అందులో 20 లోపు పిలకలు ఉండడం జరుగుతుంది. కానీ దీనికి ఈ విషయానికి అంజనాద్రి సోనాకు వస్తే మనకు 40 పిలకలు కూడా రావడం జరుగుతుందండి. అయితే మనము యజమాన్యం అనేది సకాలంలో యజమాన్యం చేయాలి. ఫస్ట్ ఏంటంటే యజమాన్యం అనేది మనము 100 వాళ్ళు ఏ టైంలో మందు కొట్టాలను ఆ టైంలో మందు కొట్టాలి, ఏ టైంలో ఎరువులు వేయాలను ఆ టైంలో వేస్తేనే ఈ దిగుబడులు అనేటివి మంచిగా రావడం జరుగుతుంది. మనము అదిగో వ్యవసాయము ఇదిగో అన్నట్టు చేస్తే వ్యవసాయం అనేది మనకు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే నేను కూడా ఇది యజమాన్యం అనేది నేను 10 రోజులకు ఎరువులు వేయడం జరిగింది. నేను నాటు వేసినాక కరెక్ట్ నా దుక్కిలో నేను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకి 3 వేసానండి. అదేవిధంగా నాటు వేసినాక ఆ రోజే నాటు వేసే రోజు ఎకరాకి 10 కిలోలు నేను యూరియా వేయడం జరిగింది. ఎకరాకి 10 కిలోలు యూరియా వేసిన కరెక్ట్ నాటేసిన 10 రోజులకు ఒక 25 కిలోల ఎకరాకు ఒక 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 10 రోజులకు 25 కిలో ఎకరాకి 25 కిలోల యూరియా వేయడం జరిగింది. మళ్ళీ ఒక 15 రోజులకు అంటే 30 రోజులకు 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ వేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ 45 రోజులకు ఓన్లీ యూరియాని వేసినాను, పొటాష్ వేయలేదు. యూరియా వేసి ఇడిచిపెట్టేసానండి. 45 రోజులకు దీనికి మొత్తము పిండి మొత్తం వేసానండి. ఈ పిండి వేయడం వల్ల అక్కడ నుంచి నేను ఓన్లీ స్ప్రే అనేది 2 స్ప్రేలు చేశానండి, అంతే, ఎక్కువ వేయలేదు ఈసారి. ఎప్పుడైనా సరే 3 స్ప్రేలు చేసేది. ఈసారి ఎందుకేమో నేను ఎక్కువ
రోగం ఎక్కువ రాకపోయే వరకు నేను 2 స్ప్రేలు చేశాను. ఒకటి 25 డేస్కి ఒకటి చేశాను, 45 డేస్కి ఒకటి చేశాను అంతే. ఇక మిగతా యాజమాన్యం అనేది పెద్దగా తక్కువ ఖర్చు వచ్చిందండి. ఇది అంజనాది సోనా అనేది కూడా యూరియా ఎక్కువ వేసుకోవద్దండి. కొద్దిగా యూరియా అనేది కొద్దిగా తక్కువ యూజ్ చేయాలి. ఏ వెరైటీకి అయినప్పటికీ కూడా యూరియా అధికంగా వేస్తే పడడం అనేది జరుగుతుంది. కావున యూరియా అనేది తక్కువ వేసుకొని ఇది పిండి అనేది తక్కువ తీసుకుంటుందండి. అన్నిట్లాగా కొన్ని వెరైటీస్ ఉంటాయి, ఆ వెరైటీలు ఎంత వేస్తే అంత తీసుకుంటాయి. కానీ ఇది ఎంత వేస్తే అంత తీసుకుంటే ఏదైనా తీసుకుంటాయి, కానీ ఒరుగుతాయి, పడుతాయి. కానీ ఇది మొన్న వచ్చినటువంటి గాలులకు వానలకు ఇది పడిపోలేదండి, పడిపోలేదు. ఒకటి రాలిపోలే అండి, గింజ కూడా రాలిక లేదు. పంటకాలం అండి. ఈ పంటకాలం వచ్చేసి 135 డేస్ అండి. 135 డేస్ పంటకాలము. ఇది రబీకి ఒక 5 రోజులు పెడుతుంది అండి, 140 రోజులకు వస్తుంది ఇది. అయితే ఖరీఫ్కి అయితే 135 డేస్కే వచ్చిందండి ఖరీఫ్కి అయితే. అయితే ఈ విధంగా దీని యాజమాన్యము ఇది మొగి పురుగు కూడా తట్టుకునే వెరైటీ అండి. రెసిస్టెన్స్ పవర్ బాగానే ఉంది. మొగి పురుగు కూడా నాకు చాలా ఆశాజనకంగా మంచిగానే దిగుబడి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఖరీఫ్లో 28 క్వింటాలు రావడం జరిగింది. ఇప్పుడు 35 క్వింటాలు ఆశిస్తున్నానండి. మరి హార్వెస్టింగ్ కాలే కాబట్టి హార్వెస్టింగ్ అయినాక దీని ఎంత వస్తుందని చెప్తానండి దిగుబడి. కావున రైతులందరూ గమనించి ఏ విత్తనమైనా సరే ఒక 2 గుంటలు 3 గుంటలు పెట్టుకొని చూసిన తర్వాత అది మంచిగా అనిపిస్తేనే వేసుకోవాలండి. ఏకదమ్ 8 ఎకరాలు 9 ఎకరాలు వేసి నేను నష్టపోయాను, పడిపోయింది వారి ఇట్లా అంటే ఎవరు ఏం చేయలేరండి. మనం ఏదైనా ఒక 2 గుంటలు 3 గుంటలు వేసుకొని దాన్ని పరీక్షించుకొని మన ప్రధాన క్షేత్రంలోకి తీసుకుపోయి వేసుకోవాలి. ఒకవేళ మనకు అక్కడనే నష్టం జరిగిందంటే వదిలిపెట్టేసేయాలి ఆ వెరైటీని. కావున నేను రైతులకు చెప్పే విషయం ఏంటంటే ఈ వెరైటీ అయితే అన్ని విధాలుగా బాగుంది. నేను ఇక్కడ ఉన్న వెరైటీ మంచిగా ఉందండి. గొల కూడా చాలా ఆశాజనకంగా చాలా పెద్దగా ఉందండి గొల. ఇది 360 గింజలు రావడం జరిగింది. 360 గింజలు అండి, ఒకటి కాదు 2 కాదు 360 గింజలు రావడం జరిగింది. మంచిగా ఉందండి వెరైటీ. ఇది రైతులు అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నాను. 2 గుంటలు 3 గుంటలు వేసుకుంటా చేస్తా నేను. సార్ నేను కూడా టెస్ట్ చేసుకొని నేను కూడా చేసుకొని నేను పరీక్షించుకొని నా ప్రధాన క్షేత్రంలో నేను వేసుకుంటా తర్వాత అని చెప్పేసి అనుకుంటే నేను కూడా ఈ అంజనాద్రి సోనా GNV 2020 అనే వెరైటీ నేను విత్తనాలకు నా క్షేత్రం నుంచి ఇవ్వదలుచుకున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 9030904903. మరోసారి చెప్తున్నానండి, 9030904903 అనే నెంబర్కి ఫోన్ చేసి నన్ను సంప్రదించగలరని కోరుతున్నాను.